మనకు ధనం అంటే వెంటనే గుర్తొచ్చేది లక్ష్మీదేవి. కానీ ఆ ధనాన్ని కాపాడేవాడు ఎవరో తెలుసా? లంకరాజ్యం మొదట ఎవరిదో తెలుసా? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ధనాధిపతి కుబేరుడు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక శక్తివంతమైన కుబేర మంత్రం కూడా చెప్తున్నాను. కుబేరుడు విశ్రావస మహర్షి కుమారుడు. ఆయనను వైశ్రవణుడు అని కూడా పిలుస్తారు. అతను యక్షుల రాజు, దేవతల ఖజానాకు అధిపతి. పురాణాల ప్రకారం లంకరాజ్యం మొదట కుబేరుడిదే. అతనికి దివ్యమైన పుష్ప విమానం కూడా ఉండేది. కానీ తర్వాత అతని సవతతమ్ముడైన రావణుడు లంకను ఆక్రమించి పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు గొప్ప శివభక్తుడు. ఆయన నివాసం అలకాపురి, కైలాసానికి సమీపంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కుబేరుడు దగ్గర కేవలం బంగారం మాత్రమే కాదు, నవనిధులు అనే 9 దివ్య సంపదలను కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. అందులోవి ఐశ్వర్యం, ధాన్యం, ధనం, శ్రేయస్కు సంకేతాలని చెబుతారు. సంపదకు మూలశక్తి లక్ష్మీదేవి, కానీ ఆ సంపదను పరీక్షించేది కుబేరుడే. ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనాధాన్యాధిపతియే నమః. ఈ మంత్రాన్ని కుబేర మంత్రము అంటారు. ఈ మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుందని విశ్వాసం. ధనం కేవలం డబ్బు కాదు, దైవానుగ్రహం, శ్రమ, శ్రద్ధ కలిసినప్పుడు వచ్చే వరం. కుబేరుడు కథ మనకు సంపదను కాపాడుకోవడం నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన సత్తో. ఓం శ్రీ కుబేరాయ నమః.